ఓం నమ శివాయ. మనం కాశీక్షేత్రాన్ని విశ్వేశ్వరుడి గురించి తెలుసుకుంటూ కాశీక్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుని గురించి తెలుసుకుందాం. అసలు ఈ కాలభైరవుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే, ఒకానొకప్పుడు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. శంకరుడికి కూడా 5 తలలు ఉండేవి. బ్రహ్మగారికి తనకి కూడా 5 తలలు ఉన్నాయని అహంకారం వచ్చింది. శంకరుడితో పాటు సమానమే అనుకున్నట్టుగా తాను ఈశ్వరుడితో సమానమని అనుకున్నాడు. తలల సంఖ్యలో సమానత్వం చూసుకుని శంకరుడి మాట తాను వినక్కర్లేదని శంకరుడిని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఈ కాలభైరవుడు తన బొటనవేలి గోటితో బ్రహ్మగారి 5 తలలో ఉన్నటువంటి ఒక తలను పువ్వుని గిల్లినట్లు గిల్లేశాడు. గిల్లేస్తే శంకరాచార్యులు వారు అన్నారు, మృణాలి మృద్వీనాం తవ భుజలతానాం చతుసృణాం చతుర్భిస్సౌందర్యం సరసిజభవ స్పౌతివదనై. అమ్మా, నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి. బ్రహ్మగారు తామర పువ్వులోంచి పుట్టాడు. అమ్మవారి చేతులు తామర తూళ్లలా ఉంటాయి. కాబట్టి వారిద్దరికీ ఒక విధమైన సంబంధం ఉంది. కాబట్టి నీవే కాపాడాలని బ్రహ్మగారు అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి 4 చేతుల కింద 4 తలలు పెట్టుకుని కూర్చుంటాడట. ఆవిడను చూద్దామని తలెత్తేసరికి ఆవిడ చేయి కనబడుతుంది. ఆవిడ చేయి కనబడగానే ఈయన మురిసిపోయి తన దృష్టిని మరొక వైపు పెట్టేస్తాడు. అలా బ్రహ్మగారు తన 4 ముఖాలు అమ్మవారి 4 చేతుల కింద దాచుకున్నారు అన్నారు మహానుభావుడు శంకరాచార్య భగవతాచార్యులు. అలా ఏ మహానుభావుడు తన బొటనవేలి గోటితో చతుర్ముఖ బ్రహ్మగారి 5వ శిరస్సును గిల్లేశాడో అది కాలభైరవ అవతారం. ఆయన వారణాసి పట్టణానికి అంతటికీ కాపలాదారై ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకుండా పట్టణంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. కాబట్టే కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. విశ్వేశ్వర దర్శనం చేసి కాలభైరవ దర్శనం చేయడం కన్నా మొట్టమొదటే కాలభైరవ దర్శనం చేసి ఆ తర్వాత విశ్వేశ్వర దర్శనం చేయడం పూర్ణత్వాన్ని ఇస్తుంది. కాలభైరవుని దర్శనం చేసుకుని విశ్వేశ్వరుడి దర్శనానికి వెడితే విశ్వేశ్వరుడు కూడా చాలా సంతోషిస్తాడు. కాశీపట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉంది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇదొకటి. ఈ లోలార్కుడి గురించి ఒక మాట చెప్తారు. తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్న గోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. కాశీ వెళ్ళిన వాళ్ళకి ఇది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చిన వెలిసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉంది కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. తులసీఘాట్ గోడ మీద ఉన్న లోలార్క బింబానికి ఆ చక్రానికి గంగా స్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. అసలు సూర్యుడు అంటేనే ఆరోగ్యప్రదాత కదండి. కాబట్టి కాశీలో ఉండి అక్కడ ఉన్న లోలార్కుడికి మనం గంగా స్నానం చేసుకుని వెళ్ళి ఆ చక్రానికి నమస్కరిస్తే మరింత ఆరోగ్యం మనది కుదుటపడి ఎటువంటి అనారోగ్యాలు లేకుండా అలా ఉంటుంది. కాశీ పట్టణాన్ని కాలభైరవుడు ఎలా రక్షిస్తాడో అలాగే వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఘాటులో స్నానం చేసి పక్కనే ఉన్న ఇరుగు సందులోంచి వెడితే అక్కడ మనకి వారాహి దేవాలయం కనబడుతుంది. వారాహి సరస్వతీ స్వరూప. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వసైన్యాధిపతి. ఇటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతూ ఉంటుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే ఆవిడ మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో ఉన్న వారాహిమూర్తి చాలా ఎత్తుగా ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ గుళ్ళోకి వెడతారు. అసలు అమ్మవారిని పైనుంచి కిందకు పూర్ణంగా చూడలేరు. కాశీలోని వారాహి అమ్మవారు అలా ఉంటుంది. కాబట్టి అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపల పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. రాత్రి మళ్ళీ లేచి కాశీలో తిరుగుతుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నాలుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహీదేవి కనబడుతుంది. మనం పూర్తిగా చూడలేరని, అలా చూడడానికి మనకు శక్తి సరిపోదని మనల్ని దేవాలయం లోపలికి పంపరు. అందుకని మనం వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి కాబట్టి ఆ వారాహి దర్శనం మన వారణాసి పట్టణంలో చేస్తే మన బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్య సమృద్ధిని ఇయ్యగలిగిన తల్లి. కేవలం కామ్యము చేత నష్టపోయి కాకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధిని ప్రవేశపెట్టి మన శక్తి అంతా కూడా ఆవిడ అక్కడ ప్రవేశపెట్టగలిగేటటువంటి తల్లి. కాబట్టి కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాక లోలార్కుడికి
ఆ చక్రానికి స్నానం చేసి దండం పెట్టుకున్న తర్వాత వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆవిడని కూడా చూసి రావాలి. కాశీలో దర్శనీయ స్థలాలలో ఆదికేశవుని ఆలయం, ఎన్నో విష్ణాలయాలు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్న విష్ణాలయాలకు ఆదికేశాలయం అని పేరు. ఆ ఆదికేశవాలయాన్ని ప్రతి వాళ్ళు దర్శనం చేసుకోవాలి. తర్వాత డుంటి గణపతిని దర్శించాలి. మనకి శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది. హనుమకి గణపతికి సింధూరం పూసి ఉంచాలి. అది అన్నామలై దేవాలయంలో గణపతి పూర్తిగా సింధూరం రాయబడి ఉంటాడు. తమిళనాడులో ఎక్కడైనా చూడండి, ప్రతి గణపతి పాదాల దగ్గర చక్కగా తెల్లటి వస్త్రం కట్టబడి గరికతో పూజ చేయబడి ఉంటాయి. అందుకే అక్కడ గణపతి అంత మంగళప్రదంగా ఉంటాడు. సాధారణంగా గణపతి తొండం కుడివైపు తిరుగుతుంది, కానీ ఒక్క కాశీపట్టణంలో ఉండే డుంటి గణపతికి తొండం ఎడంవైపు తిరిగి ఉంటుంది. ఎడంవైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి ఆయనకు డుంటి గణపతి అని పేరు. మామూలుగా వెళ్ళినప్పుడు గమనించారో లేదో కానీ ఇప్పుడు ఇది విన్నాం కాబట్టి మనం ఈసారి వెళ్ళినప్పుడు ఆయన తొండాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడే కావ్యకంఠ గణపతి ముని తండ్రి గారైనటువంటి నరసింహశాస్త్రి గారి భార్య గర్భిణిగా ఉండి పురిటికి వెళ్ళిపోతే ఆయన గంగలో స్నానం చేసి వచ్చి డుంటి గణపతి దేవాలయంలో పగలంతా కూర్చుని గణపతి మంత్రోపాసన చేస్తూ ఉండేవారు. ఏదో ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళి రాత్రి పాలు మాత్రమే తాగేవారు. ఇలా కొన్ని నెలలు గణపతి మంత్రోపాసన చేశారు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటల వేళ విగ్రహంలోంచి ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి తన తొడ మీదకి ఎక్కి కూర్చున్నట్టుగా ఆయన కనిపించింది. ఒళ్ళు గగురు పొడిచింది. కళ్ళు తెరిచి చూశాడు. పిల్లవాడు లేడు, కానీ ఆ గగురుపాటు అలా ఉండిపోయింది. వెంటనే ఆయనకు, నీకు జాతా శౌచం వచ్చింది, గణపతి అనుగ్రహంతో కొడుకు పుట్టాడు, నీవు బయలుదేరి నీ ఇంటికి వెళ్ళిపో అని ఎవరో చెప్పినట్టుగా అనిపించింది. జాతా శౌచంతో గుళ్ళో వెళ్ళకూడదు. జాతా శౌచం అంటే పిల్లలు పురిటి మైలు అంటారు చూసారా, అదనమాట. అందుకని ఆయన బయలుదేరి స్వగృహానికి కలూరాయి అనే ఊరు వచ్చేసారు. ఈ పురిటి మైలే కాదండి, మామూలుగా ఎవరైనా కాలం చేసినప్పుడు కూడా ఏటి సూతకం అని వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళకి. ఆ పేరున్న అన్నదమ్ములు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏటి సూతకం వస్తుంది. ఈ రోజుల్లో అందరూ కూడా ఏం చేసేస్తున్నారంటే గుళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. 3వ నెలలోనో నెల కాకుండానో. గుళ్ళలో కంటే మామూలుగా మనం ఇక్కడిక్కడ ప్రతిష్ఠించిన చిన్న చిన్న దేవాలయాలకే కాకుండా మహాక్షేత్రాలకి కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అలా ఏం లేదండి, మేము వెళ్ళి దర్శనాలు చేసేసుకోవచ్చు అని చెప్పి గుళ్ళలోకి వెళ్ళిపోతే ఇక ఏటి సూతకం అని వేరే ఎందుకు పెట్టారండి? వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే. మేము తల మీద శటకోపం పెట్టించుకోమండి, మిగిలినవన్నీ కూడా చేసేసుకోవచ్చుట పెడితేను, ఎవరో చెప్పారు అంటే. అది ఎంత పాపాన్ని వాళ్ళు మళ్ళీ ఒడిగొట్టుకుంటున్నారు. జరిగిందే అసలు మహా ఘోరం, నష్టం జరిగిపోయింది వాళ్ళకి. ఇలా ఈ రకంగా గుళ్ళలోకి వెళ్ళి లేని మిగిలిన వాళ్ళ దర్శనం చేసుకునేటటువంటి ఆ క్షేత్రాల్లో మూర్తులను తాకేసి ఇంకొంత పాపాన్ని వాళ్ళు ఒడిగట్టుకుంటే ఇంకెంత నష్టపోతారో చెప్పండి. కాబట్టి పురిటి మైల వచ్చిన, ఈ ఏటి సూతకాలు వచ్చిన, లేదా ఎవరైనా పోయినప్పుడు కొంతమందికి పక్షిణి అని అలా అలా ఉంటూ ఉంటాయి. అవన్నీ జరిగినప్పుడు కూడా గుళ్ళలోకి వెళ్ళడం, శుభకార్యాలకి వెళ్ళడం ఇటువంటివి చేయకూడదు. ఎవరికి అక్షింతలు వేయడం లాంటివి కూడా వేయకూడదు. కాబట్టి దీవించడాలు చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మనం పూర్వం నుంచి ఎందుకు చెప్పారు అన్నది తీసి పడేయకూడదు. కాబట్టి ఇలాంటివి చేయకుండా ఉండాలి. అసలు ఇళ్లలో ఆడవాళ్ళు బహిష్టు సమయంలో కూడా విడిగా ఉండడానికి అవ్వట్లేదని చెప్పేసి తలస్నానం చేసి ఇళ్లలో కలిపేస్తున్నారు. అటువంటప్పుడు వాళ్ళకంటూ ఒక గేదె కేటాయించి తలస్నానం చేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నా వాళ్ళని ఆ గదిలోనే ఉండేటట్టుగా చేయాలి తప్పితే ఇల్లంతా తిరిగేస్తే మళ్ళీ కాస్త గంగాజలం ఏదో వేసేస్తామండి, పర్వాలేదు, మాకేమీ అలాంటి పట్టింపులు లేవు అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా మూట కట్టుకుని మనకి కొంత వయసు వచ్చిన తర్వాత ఈ చేసిన పాపాలకి ఫలితాలను అనుభవిస్తూ ఉంటే ఎప్పుడూ చీమకు కూడా నేను హానికి తలపెట్టలేదండి, ఎందుకు ఇలా జరిగిపోతుందో అంటూ ఉంటాం. కానీ చేసిన పాపాలు చిన్న చిన్నవే అనిపిస్తూ ఉంటాయి. గుళ్ళలోకి వెళ్ళడం, ఈ అందరిది ఇళ్ళకి వెళ్ళిపోవడం, గృహప్రవేశాలు పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది ఈ రోజుల్లో. కాబట్టి ఇటువంటివి చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకొచ్చిందండి? వెళ్ళలేదనంటే వాళ్ళేం బాధపడరు. వెళ్ళి అక్కడ గొప్పగా మనం అసలు ఈ ఏటి సూతకాలు అవి వచ్చినప్పుడు ఇళ్లల్లో కూడా పండగలు పబ్బాలు చేసుకోకూడదు. పుట్టినరోజులు అవి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే
మా మామగారు పోయారు కదండీ! అందుకని ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవట్లేదు. మా అమ్మగారింటికి వెళ్ళి అక్కడ చేసుకుంటా ఉంటారు. అక్కడ చేసుకుంటే పుట్టినరోజు, పుట్టినరోజు కాదండి. అందుకని ఒక్క సంవత్సరం ఉండలేకపోతున్నారా? కొత్త బట్టలు అప్పుడే కొనేసుకుంటారు. పెళ్ళిళ్ళకెళ్ళిపోతూ ఉంటారు. సినిమాలకెళ్ళిపోతూ ఉంటారు. అసలు అత్తగారు గాని, మామగారు గాని, తల్లి గాని, తండ్రి గాని పోయిద్దడ్డ బాధ వాళ్ళకి మనసులో ఎక్కడా లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కనీసం లోకం కోసమైనా ఆలోచించండి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేయగలిగితేనే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. చక్కగాను మన జీవితాలు కూడా ఎంతో బావుంటాయి. మనం చేసే ఈ పాపాలైనా, పుణ్యాలైనా మన పిల్లలకి తగులుతాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన వంశం అంత జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత మన పిల్లలకి సరైన చదువులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, సరిగ్గా ఇంకా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అని బాధపడితే మనం చేసిన మొదట్లో చేసిన పాపం వాళ్ళని అలా ఆ రకంగా వంశం అభివృద్ధి కాకుండా, మన జీవితాల అభివృద్ధిలోకి రాకుండా చేస్తూ ఉంటుంది కాబట్టి, చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని, మనం చేసే ఏ పనైనా సరే, ఎంతో జాగ్రత్తగా ఆలోచించుకుని చేస్తూ ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా చూడండి చెప్పారు కదా! జాత శౌచంతో గుళ్ళో ఉండకూడదు. కాబట్టి వెళ్ళిపో అని అన్నారు. ఆయన కలవరాయి వచ్చేసాడు. అక్కడ కనుక్కుంటే తనకు ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు డుంటి గణపతి మూర్తిలోంచి పాకుతూ వచ్చి పిల్లవాడి తొడ మీద కూర్చున్నాడో అదే సమయంలో భార్యకు ప్రసవమై పిల్లవాడు పుట్టాడు అని తెలిసింది. ఆయన సంతోషపడిపోయి తన పిల్లవాడికి గణపతి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు ఉత్తరోత్తర మహాపండితుడై కావ్యకంఠ గణపతి ముని అని పేరు తెచ్చుకున్నాడు. కావ్యకంఠ అనేది ఆయన బిరుదు, ఆయన పేరు గణపతి. అటువంటి మహానుభావుడు ఖర్గపురంలోకి ఆయన వయసుకి అయిపోయిన తర్వాత ఒక పొరపాటు చేశారు. ఈయన గణపతి అవతారం. అందుకే ఈయనకు అంత పాండితీ ప్రకర్ష ఉంది. గణపతి విగ్రహాన్ని పెట్టడం ఎందుకు? నవరాత్రులు ఈయననే కూర్చోబెట్టి గణపతి పూజ చేసేద్దాం అని అక్కడ ప్రజలు ఈయనను తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. అప్పటికి ఆయన దేనిని పట్టించుకోవడం మానివేశారు. లోకం ఎలా చేస్తే అలా అని భావించే స్థితికి వచ్చేసాడాయన. ఈయననే తీసుకువెళ్ళి గణపతిగా భావించి కుర్చీలో కూర్చోబెట్టి గణపతి పూజ చేయడం ప్రారంభించేశారు అక్కడ ఉన్న జనాలు. ఈయననే గణపతిగా భావించి నవరాత్రులు చేశారు. ఈ పూజ చేస్తున్న అర్చకుడు ఒక పొరపాటు మంత్రం చెప్పేశాడు. 9వ రోజు పూజంతా అయిపోయిన తర్వాత నీరాజనం ఇచ్చి మంత్రపుష్పం చెప్పేసి మరునాడు మంగళవారం ఉందని అప్పటికప్పుడు ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్పేస్తే కావ్యకంఠులు నవ్వారు. అంతే. ఆ తర్వాత శరీరం వదిలిపెట్టేశారు. ఈ విధంగా గణపతి అంశగా వచ్చి గణపతి ఉద్వాసన మంత్రంతో శరీరం వదిలిపెట్టిన కావ్యకంఠ గణపతి మునిని డుంఠి గణపతి అనుగ్రహం చేత జన్మించారు. అటువంటి డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నాలు తొలగి సర్వమంగళాలు కలుగుతాయి. అక్కడే దండపాణి అని 2వ క్షేత్రపాలకులు ఉంటాడు. అయితే ఈ డుంటి గణపతి దర్శనం చేసుకోవడం మామూలుగా అయితే ఎలా ఉంటుందంటే ఏ గుళ్ళలోకైనా వెళ్ళినప్పుడు మొట్టమొదట వినాయకుడి దర్శనం చేసేసుకుని అప్పుడు మిగిలిన మూర్తులన్నిటికీ నమస్కారం చేసుకుని అసలు గుళ్ళో ఉన్నటువంటి ప్రత్యేకమైన మూర్తి ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం ప్రదక్షిణాలు చేసేసుకుని. అయితే ఇక్కడ ఏంటంటే ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాబట్టి మొట్టమొదట కాలభైరవుడు దర్శనం చేసుకుని విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని అలా ఒక్కొక్కటి చేసుకుంటూ కూడా డుంటి గణపతి దర్శనానికి తర్వాత చేసుకున్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఆ డుంటి గణపతి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఆయన మన కోరికలన్నీ తీరుస్తాడు అనే విషయాన్ని మన మనసులో పెట్టుకుని ధర్మపదంగా ఉన్న కోరికలన్నీ కూడా కోరుకోవచ్చు. అయితే ఇక్కడ క్షేత్రపాలకుడు కేవలం కాలభైరవుడే కాకుండా దండపాణి అని 2వ వాడు కూడా ఉన్నాడు. అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణాలలో చేరి ప్రమథగణాలకు నాయకుడై 2వ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్లుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూది పిండి కట్టు పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనబడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనబడతాడు. ఆయన 2వ క్షేత్రపాలకుడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన ఆయన చూసిన తర్వాత మనకి ఎలా కనపడ్డాడు అన్నది తెలుసుకున్నట్టయితే మనం ఏ విధమైన వాళ్ళం, పాపం చేసిన వాళ్ళమా పుణ్యం చేసిన వాళ్ళమా అనేది కూడా మనకి అక్కడ తెలిసిపోతుందన్నమాట.
కాబట్టి ఈ రెండవ క్షేత్రపాలకుడైనటువంటి దండపాణి దగ్గరికి కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఆయన యొక్క ఆ బెత్తాన్ని కూడా పట్టుకుని ఉంటాడు కదండి, ఆ బెత్తానికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే అది పాపం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బెత్తంతో ఒకసారి కొట్టినట్టయితే, అంటే తగిలినట్టయితే మనకి ఆ పాపం అంతా పోయి పుణ్యరాశి వస్తుంది అని కూడా ఒక నానుడు ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని, ఆయన ఒకవేళ మనకి పాపం కొంత చేస్తూ ఉంటాం కదండి, భయంకరంగా కనబడినా మన్నించమని అడిగి, మనం భయపడిపోకుండా మన్నించమని అడిగి, చేసిన పాపాలను పోగొట్టు స్వామి, ఆ విశ్వేశ్వరుడి దర్శనం వల్ల చేసిన పాపాలన్నీ పోగొట్టేసి మాకు కాస్త మోక్షాన్ని ప్రసాదించు, ఆయనకి దండం పెట్టుకుంటే మళ్ళీ ప్రసన్నంగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కాశీలో ఏ ఏ రకంగా మనం కాలభైరవుడి గుడి, తర్వాత ఈ చక్ర దర్శనం చేసుకుని లోలార్కుడిది నమస్కారం చేసుకుని ఆరోగ్యాన్ని ఇమ్మండం, అలాగే వారాహి దేవి గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఆవిడని స్లాబ్లోంచి కన్నాలోంచి వెళ్ళి చూసొచ్చి ఆవిడని బుద్ధిశక్తిని ఇవ్వమని అడగడం, తర్వాత అలాగే ఆదికేశ్వని ఆలయం, డుంటి గణపతి ఆలయం ఇవన్నీ కూడా చూసుకుని అక్కడి నుంచి దండపాణి అని రెండవ క్షేత్రపాలకుడిని కూడా దర్శనం చేసుకోవాలి అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకా కాశీక్షేత్రంలో చూడవలసిన ఇవన్నీ కూడా మీరు ఒక పుస్తకంలో రాసుకుంటే, అంటే చూసిన వాళ్ళకి చాలాసార్లు వెళ్ళిన వాళ్ళు ఉంటారనుకోండి. కాబట్టి ఏదైనా చూడాలి అనుకుని వెళ్ళాలి మా త్వరలోను అనుకున్న వాళ్ళందరూ కూడా ఇది వింటున్నప్పుడే ఒక పుస్తకం మీద రాసేసుకుంటే, ఒక కాగితం మీద, అది కనుక మనం దగ్గర పెట్టుకుంటే ఏమేం చూసాము ఏమేం చూడలేదు అని మనం కాశీ వెళ్ళినప్పుడు టిక్ పెట్టుకోవచ్చు. అలాగే ఇవాళ వెళ్ళి ఇది విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే బయలుదేరిపోయి వచ్చేద్దామని అనుకోకుండా ఒక 9 రోజులు 9 రాత్రులు అక్కడ ఉండేటట్టుగా ఉండి చక్కగా అన్నీ చూసి, ఒకటికి 2 సార్లు చూశారనుకోండి మనసులో అలా ఉండిపోతుంది. ఎప్పుడైనా మనం ఖాళీగా ఉండి ఆలోచించుకోవడానికి చక్కటి అవకాశం వచ్చిందనుకోండి, ఆ కాశీక్షేత్రానికి బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు చూసినవన్నీ, ఎన్ని రోజులు ఉన్నాం, ఏమిటి, ఎక్కడెక్కడ ఏమేం చేసాం, ఏ ఏ దర్శనాలు అయ్యాయి అన్నవన్నీ కూడా మనం మనసులో అలా స్మరించుకుంటూ ఉంటే మళ్ళీ 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 కాశీ వెళ్ళొచ్చిన పుణ్యం అంతా కూడా మన ఖాతాలో భగవంతుడు వేసేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా మిగిలిన ముఖ్యమైన విషయాలు ఏమిటి, అక్కడ చూడాల్సినవి అని చెప్పుకున్నవి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే, హర హర మహాదేవ, శంభో శంకర.